డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కల్వకొలనూరు వారి వీధిలో కొలువై ఉన్న శ్రీ 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 వేప చెట్టు కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం శ్రీ వరలక్ష్మి వ్రతం భక్తుల మధ్య ఘనంగా జరిగింది. శ్రీ పిండి శేషు శ్రీమతి అనుదీపికాదేవి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వేప చెట్టు అమ్మవారు గాజుల గౌరీదేవిగా విశేష అలంకరణగా తయారు చేయబడి భక్తులకు దర్శనమిచ్చారు. కన్నులకు ఎంతో చూడముచ్చటగా ఆకట్టుకున్న అమ్మవారిని భక్తజనం దర్శనం చేసుకుంటున్నారు. వేప చెట్టు అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో అమలాపురం పట్టణంలో శ్రీ వేప చెట్టు అమ్మవారి ఆలయం భక్తులతో సందడిగా మారింది. अंबारवती भद्रकाली बगला ज्वालामुखी वैष्णवी ब्राह्मणी सुराधिका शिरांत देदीप्य मानोत्सव चामुंडासुरी रक्षापोष धरणी द्राक्षिणी पल्लवी चित्रूपी वरदेवता भगवती श्रीराजराजेश्वरी महाकाली महालक्ष्मी महासरस्वती दुर्गा स्वरूपिणी श्रीचक्र बिंदु रूपिणी అమలాపురంలో వేయించేసినటువంటి శ్రీ కలవకూలుడు వీధిలో వేప చెట్టు కనకదుర్గ అమ్మవారిగా వెలిసి ఉన్నారు. ఎన్నో సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. కావున ప్రతి శ్రావణ మాసంలో కూడా అనేకమైన రకాలైన పూజలు చేస్తూ, అలాగే ఒక్కోసారి శాకాంబరి అవతారంగా, మరొకసారి గాజులు గౌరమ్మ దేవత అవతారంగా వెలిసి ఉన్నారు. కావున ఈ అలంకారం పిండి శేషు అనుదీపికాదేవి దంపతులచే నిన్న అలంకారం చేయబడి ఉన్నది. కావున వరలక్ష్మి శుక్రవారం రోజున భక్తులందరూ కూడా వచ్చి 50 మంది ఆమెను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి ఆమె కృపకు పాత్రలై అనేక విధాలుగా ఆవిడ యొక్క అనుగ్రహం పొందుతూ, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, సంతానం లేని వాళ్ళకి సంతానం, వివాహం కావలసిన వాళ్ళకి వివాహం, అలా జరిపించుకుంటూ ఇక్కడ అనేక రకమైన పూజలు జరుపుతున్నారు. ప్రతి పౌర్ణానికి కూడా ఇక్కడ చండీయాగం జరుగుతుంది. దానికి చేయించుకున్న వారందరికీ కూడా వారి కోరికలను కూడా నెరవేరుతూ ఉంటాయి. ఇది ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో జరిగే మహా ఉత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. వరలక్ష్మి రథం రోజు శుభ సందర్భంగా ఈ అమ్మవారిని గాజు గౌరీదేవిగా అలంకరించారు. 2 కళ్ళు సరిపోనట్టు విధంగా ఈరోజు అమ్మవారు రెడీ అయ్యి